మళ్ళీ చెప్పాలంటే కష్టంగా. ఈరోజు చిల్డ్రన్ క్లాస్లో పాఠం ఏంటంటే దేవుని గురించి. ఓకేనా? ప్రార్థన చేసేటప్పుడు ప్రియ పరలోకమందున్న తండ్రి అని ఫస్ట్ చెప్పాలి, మధ్యలో మీ ఇష్టం. చివరిలో ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి అని మళ్ళీ తండ్రికి చెప్పి చివరిలో ఆమేన్ అన్నది. ఓకేనా? ఈరోజు దేవుడి గురించి గుర్తుంచుకోండి. దేవుడు సమీపింపరాని తేజస్సులో ఎవ్వరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు. అటువంటి పొజిషన్లో ఉన్న దేవుడు కొంచెం పవర్ తగ్గించుకుని పవర్ తగ్గించుకున్నాడు, కానీ పవర్ ఏం తగ్గల. యేసుక్రీస్తుని పరిశుద్ధాత్ముని ఆత్మరూపంలో తనలో నుంచి బయటికి తీశాడు. తీసి మరి వీళ్ళని ఉండడానికి ఒక లోకం కావాలి కదా, అప్పుడు ఏం చేశాడంటే పరలోకాన్ని తయారు చేశాడు. ఫస్ట్ దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండేవాళ్ళు? పరలోకంలో ఉండేవాళ్ళు. అప్పటికి సృష్టి లేదు, మనం చదివిన 6 దినాల సృష్టి లేదు, భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమీ లేదు. ఆది అనేది లేదు. లేనప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడికి ఒక కుమారుడు, మొదటి కుమారుడు యేసుక్రీస్తు, రెండో కుమారుడు పరిశుద్ధాత్ముడు. దేవునికి ఉన్న కుమారుల పేర్లు చెప్పండి. యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. దీన్ని కొంచెం మనం మారుద్దాం. ఎలాగంటే దేవుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పింది మీకు అర్థమైందా? దేవునికి ఉన్న మొదటి కుమారుడు దేవుడైన యేసుక్రీస్తు, రెండో కుమారుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. అంటే 3 దేవుళ్ళు అన్నారు మనకి. ముక్కోటి కాదు. ఎంతమంది? 3 దేవుళ్ళే. దేవుడు యేసుక్రీస్తే, పరిశుద్ధాత్ముడు దేవుడే, వీళ్ళిద్దరిని కన్నా తండ్రి కూడా దేవుడే. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. కానీ ఆయనకున్న 2 కుమారులు కూడా దేవుళ్ళే. దేవుళ్ళు ఎంతమంది అనగానే మనం ఏమనాలంటే ఒక్కడే అనాలి. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా దేవుళ్ళే అనాలి. దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు 3 ఎక్కడ ఉండేవాళ్ళు? ఫస్ట్లో పరలోకంలో ఉండాడు. తర్వాత మీ అందరికి తెలిసిన సృష్టిని చేశాడు. తర్వాత ఆదాము హవ్వలు చేశాడు. తర్వాత మనం అందరం కూడా వచ్చాము. ఓకేనా? నాకు మా నాన్న ఉన్నాడు. మా ఇంట్లో నేను ఒక తండ్రిని, మా నాన్న ఒక తండ్రి. మరి మా నాన్నకి తండ్రి ఎవరంటే మా తాతగారు. మా పక్క ఇంట్లో మళ్ళీ ఎలా పండుగకి వేణికి తండ్రి ఎవరు? రామకృష్ణ. మళ్ళీ ఆయనకి తండ్రి ఎవరు? సత్యనారాయణ. మరి ఈయనకి తండ్రి ఎవరు? ఇలా మా ఇంట్లోనే మా చెల్లికి ఒక తండ్రి, మా తమ్ముడికో తండ్రి, నాకో తండ్రి, కలిపి ఒక తండ్రి ఉన్నాడు. అలాగే వాళ్ళ పిల్లలకో తండ్రి ఉన్నాడు, మా పిల్లలకో తండ్రి ఉన్నారు, మా చెల్లెళ్ళ పిల్లలకో తండ్రి ఉన్నాడు, మా చెల్లెళ్ళ తండ్రికి ఇంకో తండ్రి ఉన్నాడు. అర్థమవుతుంది నేను చెప్పింది. ఇప్పుడు సాత్విక తీసుకుందాం, శ్రావ్య తీసుకుందాం. శ్రావ్య సాత్విక ఇంట్లో హరిబాబు ఒక తండ్రి, రాజేష్ ఒక తండ్రి, సర్వేశ్వరరావు గారు ఒక తండ్రి. ఇంట్లో ఎంతమంది తండ్రులు ఉన్నారు? 3 తండ్రులు ఉన్నారు. అందుకనే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రులు మీకు భూలోకంలో చాలా మంది తండ్రులు ఉంటారు. ఉన్నప్పటికీ ఈ తండ్రులందరికీ, తల్లులందరికీ, పిల్లలందరికీ, అత్తలందరికీ, మామలందరికీ, పెదనాళ్ళందరికీ, పెద్దమ్మలందరికీ తండ్రి ఎవరంటే దేవుడు. దేవుడిని ఏమని పిలవాలి మనం? తండ్రి అని పిలవాలి. కాబట్టి ఇప్పుడు సింపుల్గా చెప్పండి, దేవుడిని ఏమని పిలవచ్చు మనం? తండ్రి. మన ఇంట్లో 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా తండ్రులు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు దేవుడు ఎవరండి? ఒక్కడే. ఫస్ట్ పాయింట్, దేవుడు ఒక్కడే. ఆయన మన ఆత్మలకు కన్న తండ్రి, మన ఆత్మలను కన్న తండ్రి. మరి దేవునికి కుమారులు ఎంతమంది? దేవుని కుమారులు ఎంతమంది అంటే మొదట 2, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు,
తర్వాత ఆదాము అవ్వ, వాళ్ళ నుంచి మనం అందరం కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి చేయాలి? పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? దేవుడే. పరిశుద్ధాత్మకి దేవుడు ఎవరు? తండ్రి ఎవరు? దేవుడే. ఆదాముకి తండ్రి ఎవరు? దేవుడు. అవ్వకు తండ్రి ఎవరు? దేవుడు. నీకు తండ్రి, నాకు తండ్రి, నా తండ్రికి తండ్రి, మీ తండ్రికి తండ్రి, మీ తాతకి తండ్రి, మీ ముత్తాత, ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరంటే దేవుడే. మన భూమి మీద ఉన్న తండ్రులందరికీ తండ్రి ఎవరంటే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఈయన దేవుడైనప్పటికీ పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశారు. అంటే యేసుక్రీస్తు కూడా తండ్రి ఎవరు? ఇప్పుడు దేవుడే. కాబట్టి అందరికీ తండ్రి దేవుడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎవరికి చేయాలంటే దేవునికి చెయ్యాలి. మూడో విషయం ఏంటంటే, మనుషులందరూ కొంతమంది వ్యక్తుల్ని కానీ, కొంతమంది జంతువులు కానీ, కొంతమంది పురుగుల్ని కానీ చూస్తే భయపడతారు. కొంతమందికి పోలీసులు చూస్తే గడగడ ఉండిపోయి లోన బండిని తడిసిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయకపోయినా భయం. కొంతమందికి దొంగలను చూస్తే భయం, కొంతమందికి పిచ్చోళ్ళని చూస్తే భయం, కొంతమందికి బల్లిని చూస్తే భయం, కొంతమంది కుక్కను చూస్తే భయం, కొంతమంది పిల్లిని చూస్తే భయం, కొంతమందికి పాముని చూస్తే భయం, కొంతమందికి బొద్దింకను చూస్తే భయం. వీటిలన్నిటి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి దాని మీద భయాన్ని పెట్టుకున్నారు. దెయ్యమన్న భయమే, కానీ ఏదంటే భయం లేదంటే మనుషులకి దేవుడా. మనుషులందరూ భయపడవలసింది ఎవరికంటే దేవునికి. పురుగులు, పక్షులు, సృష్టి మొత్తం ఎవరికి భయపడుతుందంటే దేవుడికి భయపడుతుంది. మనుషులు ఏం చేస్తున్నారంటే సృష్టికి భయపడుతున్నారు కానీ సృష్టికర్తకి భయపడలేదు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? దేవునికి భయపడాలి. ఓకేనా? రేపటి నుంచి ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఏదైనా మీరు ఇంట్లో మాట అనిపోతే అమ్మ నాన్న ఏం చెప్పాలంటే, మీ పని దేవుడితో చెప్తాను ఉండంటే మీరు భయపడాలి. అంతేనా? మీ పని దేవుడితో చెప్తాను ఉండంటే. మరి మమ్మీ దేవుడితో ఎలా చెప్పింది? వెరీ గుడ్, బాగానే అంటున్నారు పాట. ప్రార్థన ద్వారా దేవుడికి చెప్పిద్దండి మీ గురించి. మీ కాళ్ళు ఎరగొడతాడు దేవుడు. అంతేనా? కాళ్ళు ఎరగొడడం అంటే ఎరగొడతాం కాదు, మీరు చేసే పనుల్ని చేయకుండా చేస్తాడని అర్థం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు 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 24 సార్లు రాయబడిందంట. పిల్లలు అంటున్నారా? ఒక అధ్యాయంలో దేవుడి గురించి, దేవుడి పేరు దేవుడు 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 అని ఒక్క అధ్యాయంలో 24 సార్లు రాయబడిందంటే దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. దేవుడి గురించి మనం బాగా నేర్చుకోవాలి. బైబిల్ మొత్తంలో దేవుడి గురించి ఎన్నిసార్లు ఉందంటే 842 సార్లు ఉంది. అమ్మో, బైబిల్ మొత్తంలో 840 సార్లు దేవుడు 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 అని రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక్క అధ్యాయంలో 31 వచనాల్లో 24 సార్లు రాయబడింది. కాబట్టి మనుషులందరూ ఏం చేయాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడిన ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన అనేది చేయాలి. ఇది ఈరోజు చిల్డ్రన్ బైబిల్ క్లాస్. మరి మీరు వచ్చే ఆదివారం పాఠం ఎలా చెప్పాలో నేను చెప్పేస్తున్నాను, వినండి. ఓకేనా? నెక్స్ట్ సండే ఇక్కడ వచ్చి నుంచున్న వెంటనే నా పేరు, నా క్లాసు, తర్వాత మనం అందరం ప్రార్థన చేసుకుందాం అన్న వెంటనే ఏం చేయాలంటే ముందు కళ్ళు మూయాలి. మీరు కళ్ళు మూస్తారు, మేమందరం అటు ఇటు చూస్తూ ఉంటాం. మీరేం చేయాలంటే అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఇంతకీ ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకోవాలి? కళ్ళు తెరిస్తే దేవుడు ఎండా? ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుందామని నేను కళ్ళు తెరిచాను, మీరు కళ్ళు తెరిస్తే మీరు ఎటు చూస్తుంటారు, నేను ఎటు చూస్తుంటే ఈ లోపల ఎవరు లోనికి వస్తుంటారు, కుక్క వెళ్తుంటుంది, పిల్లి వెళ్తుంటుంది, బల్లి వస్తుంటుంది, మన దేశం తగ్గిపోద్ది. ప్రార్థన చేస్తున్నాము, కళ్ళు మూసుకోండి. మీరు అందరు ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. పిల్లలందరూ, నేను కూడా కళ్ళు మూసుకున్నాను, నా ఇంక చూడొద్దు, నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. మీకు ఏం కనపడుతుంది? ఏమీ కనపడుతుందా? నేను మాట్లాడే మాటలు మాత్రం వినపడుతుంది. అందరూ కళ్ళు తెరవండి. మీ అందరూ ఒకసారి కళ్ళు మూసుకుంటే, తలలు ఉంచుకొని కళ్ళు మూసుకుంటే దేవుడికి ప్రార్థన చేసుకుందాం అంటే అందరూ కళ్ళు మూసుకుంటారు. మీరు చక్కగా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి. నేను సింపుల్గా 2 మొక్కలు నేర్పించాను, భవిష్యత్తులో మీరు పెద్దగా నేర్చుకోవచ్చు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఈరోజు నేను చెప్పబోయే పాఠం దేవుని గురించి. ఏంటి?
దేవుని గురించి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం మొత్తంలో 24 సార్లు దేవుడు అనే పదం ఉంది. బైబిల్ మొత్తంలో 842 సార్లు ఉంది. కాబట్టి దేవుడి గురించి మనం బాగా నేర్చుకోవాలి. రెండో పాయింట్. మూడో పాయింట్, మనమందరం కూడా దేవునికి భయపడాలి. మొదటి పాయింట్ చెప్పండి. ఆది కాండం 1వ అధ్యాయం మొత్తంలో 24 సార్లు ఉంది. బైబిల్ మొత్తం 842 సార్లు ఉంది. కాబట్టి దేవుని గురించి నేర్చుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి? దేవునిని అందరూ తెలుసుకోవాలి. ఎన్నిసార్లు బైబిల్లో రాయబడిందంటే దేవుని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. నాలుగో పాయింట్, అందరము దేవునికి భయపడాలి. ప్రకృతిలో ఉన్న జంతువులకి పక్షులకి భయపడుతున్నాడు కానీ దేనికి భయపడతాడు మనిషి? కాబట్టి మనం అందరం దేవునికి భయపడాలి. మా ఇంట్లో తండ్రులు చాలామంది ఉన్నప్పటికీ, ఈ ప్రపంచంలో తండ్రులు చాలామంది ఉన్నప్పటికీ అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. యేసుక్రీస్తుకి తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మకి తండ్రి దేవుడే. మనం అందరం చెప్పుకుంటున్న దేవునికి 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు యేసుక్రీస్తు, రెండో కుమారుడు పరిశుద్ధాత్ముడు. మొదటి కుమారుని పేరు ఏంటంటే దేవుడైన యేసుక్రీస్తు, రెండో కుమారుని పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది దేవుని గురించి సింపుల్గా నేర్చుకుందాం. మళ్ళీ చెప్తారా? నేను చెప్పనా? పేరు, క్లాసు, ప్రార్థన అయిపోయింది. దేవుని గురించి ఆది కాండంలో 1వ అధ్యాయంలో 23 సార్లు ఉంది, 24 సార్లు ఉంది. బైబిల్ మొత్తం 842 సార్లు ఉంది. కాబట్టి దేవుని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మూడో పాయింట్, దేవునికి అందరం భయపడాలి. తర్వాత పాయింట్, మనుషులందరికీ తండ్రి దేవుడు, అందరికీ తండ్రి దేవుడు. ఆ తండ్రికి 2 కుమారులు. మొదటి కుమారుడు యేసుక్రీస్తు, రెండో కుమారుడు పరిశుద్ధాత్ముడు. మొదటి కుమారుని ఏమని పిలవాలంటే దేవుడైన యేసుక్రీస్తు, రెండో కుమారుని ఏమని పిలవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవునితో పాటు వాళ్ళిద్దరు కూడా మనకి దేవుళ్ళతో సమానము, దేవుళ్ళే. ఇది దేవుని గూర్చి. ఓకేనా? నెక్స్ట్ పాఠం. చిన్న 15 నిమిషాల హెల్త్ క్లాస్. అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లలు. మీరు ఎప్పుడైనా సినిమా కానీ టీవీ కానీ చూసేటప్పుడు ఒక వ్యక్తి కింద పడిపోయినప్పుడు లేదంటే తల మీద దెబ్బ తగిలినప్పుడు వీడి గతాన్ని మర్చిపోయాడరా అంటారు. ఇక్కడ దెబ్బ తగిలితే గతాన్ని మర్చిపోయారంటారు. కొంతమంది మొత్తం మర్చిపోతారు, కొంతమంది 4 సంవత్సరాలు మర్చిపోతారు, కొంతమంది చిన్నప్పుడు జరిగినవన్నీ మర్చిపోయారంటారు, కొంతమంది వీడికి 15 సంవత్సరాల వరకు మాత్రం గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదంట, తర్వాత పోయింది. అంటే ఏం జరిగింది? బ్రెయిన్కి దెబ్బ తగిలినప్పుడు పిల్లలకు, పెద్దలకు, ఎవరికైనా సరే గతాన్ని మర్చిపోతారు. అంటే బ్రెయిన్లో ఉన్న కణజాలం కొన్ని చచ్చిపోయినాయి అనుకోండి, ఆ ఫీడ్ అయింది మొత్తం పోద్ది. మీ నాలుక మీద ఉన్న కణాలు ఉన్నాయి చూసారా? నాలుక మీద రోజు నాలుగు గీసుకుంటారు చూసారా? నాలుక మీద ఉండే కణాలు 10 రోజులు మాత్రమే బ్రతుకుంటాయి. 10 రోజులు ఒక అలవాటు మనం నేర్చుకుంటే 10 రోజుల తర్వాత అలవాటు అయిపోద్దంట. ఎందుకంటే ఆ కణాలన్నీ ఏమైపోతాయి అంటే చనిపోతాయి. మనిషిలో ఎర్ర రక్త కణాలు అని ఉంటాయి. అవి 3 నెలలు బతుకుంటాయి. ఈ రోజున తిన్న ఆహారం తయారైన బ్లడ్ 3 నెలల పాటు బాడీలో ఉంటుంది. 3 నెలల తర్వాత ఆ కణాలు చచ్చిపోతాయి. రేపు తిన్నా ఎల్లుండి తయారవుతాయి. అలా ఏ రోజుకి ఆ రోజు తయారవుతూ ఉంటాయి, ఏ రోజుకి ఆ రోజు చచ్చిపోతూ ఉంటాయి. మన బాడీలో చర్మం మీద ఉన్న కణాలు ఉంటాయి. మనం తినే ఆహారాన్ని బట్టి చర్మం మీద కణాలు తయారవుతుంటే స్నానం చేసినప్పుడు పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది. బాడీలో ఉన్న ప్రతి కణంలో పుడుతుంటే చచ్చిపోతాయి. కొన్నిటికి కొన్ని కాలం, కొన్నిటికి కొన్ని రోజులు, కొన్నిటికి కొన్ని నెలలు, కొన్నిటికి కొన్ని రోజులు ఉన్న తర్వాత ఏమైపోతుంటే అవి చచ్చిపోతూ కొత్తవి వస్తాయి. వెంట్రుకలు అంతే, పుడుతుంటే చచ్చిపోతాం. రోజుకి ఇన్ని ఎంట్రుకలు రాలిపోతాయి అంటారు. రోజుకి అన్ని ఎంట్రుకలను మొలుస్తూ ఉంటాయి. మనకు తెలియదు ఇదంతా. ఒకవేళ రాలే ఎంటుకలు మొలిసే ఎంటుకలు తేడా వస్తే బట్టతల అవుతుంది. రాలే ఎంటుకలు ఎక్కువైపోయి పుట్టే ఎంటుకలు తక్కువైతే బట్టతల అవుతుంది. ఇదంతా మీకు తెలిసిందే. పిల్లలు మీకు ఎందుకు చెప్పానంటే ఈ విషయం, మన బ్రెయిన్ చూసారా?
మెదడులో ఉండే కణాలు మీ పుట్టుకతో పాటు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు పుట్టిన కణాలు అలా చచ్చిపోయే రోజు వరకు ఉంటాయి. అవి పుట్టడం కానీ చనిపోవటం కానీ ఉండదు. ఒకవేళ పుట్టడం చనిపోవటం ఉందనుకోండి, 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోయినాయి అనుకుంది. 10 సంవత్సరాల తర్వాత అమ్మ నేను మీ అమ్మని, నేను మీ అమ్మని, నేను మీ అమ్మని అని నేర్పించాలి. అలా కాదు కదా, చిన్నప్పటి నుంచి ఏది నేర్చుకున్నా అదే గుర్తుంటుంది. ఈ కణాలు ఎవరికైతే మంచి పర్ఫెక్ట్గా ఉంటాయో వాళ్ళు చదువులో, జ్ఞానంలో, జ్ఞాపక శక్తిలో అన్నిట్లో ఎలా ఉంటారంటే మంచి తెలివిగా ఉంటారు. ఈ కణజాలం కరెక్ట్గా పనిచేయాలి, మంచి తెలివిగా మా పిల్లలు ఉండాలి అని మీరు అందరూ అనుకుంటే బెండకాయ కూర తింటే పిల్లలకి బాగా బ్రెయిన్లో ఉన్న కణజాలాలు ఉంటాయి చూసారా, మంచి పవర్ఫుల్గా ఉంటాయి. ఎంత చిన్న విషయాన్ని వెంటనే గుర్తుపెట్టుకుంటారు, ఎంత పెద్ద విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు, చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి రేపటి నుంచి ఏం కూర వండించి తినాలి? బెండకాయ. నేను వండించి తినమన్నాను కదా, నూనెలో దేవేసేసి బాగా నల్లగా ఫ్రై చేసేసి తిన్నారనుకుంటే ఉపయోగం ఉండదు. హాఫ్ బాయిల్డ్ వేసుకోవాలి, ఉప్పు కారం తగ్గించేసుకుని ఎక్కువ కూర తినాలి. ఒకటి, బెండకాయ పులుసు తినకూడదు. మరి బెండకాయ పులుసు తింటే నడువు నొప్పి వస్తుంది, చింతపండుకి నడువు నొప్పి వస్తుంది. బెండకాయ ఫ్రై ఉప్పు కారం తగ్గించేసి హాఫ్ బాయిల్డ్ వేసుకుని చక్కగా తినండి. ఒకటి. రెండోది, మజ్జిగ చారు కాపించుకొని దాంట్లో బెండకాయ ముక్కలు ఉడకబెట్టి వేసుకుంటారంట. ఎలాగైనా తినండి. లేత బెండకాయలు తల్లిదండ్రులు మార్కెట్కి వెళ్ళినప్పుడు లేత బెండకాయలు ఏరుకొని ఇస్తారు రైతు బజార్లో. చక్కగా ఏరుకొచ్చుకుంటే ఎంత కూర అయింది. చక్కగా పిల్లలే పెట్టండి. మీ పిల్లలు చదువులో కానీ మామూలు జీవితంలో కానీ ప్రతి దాంట్లో కూడా జ్ఞాపక శక్తి బాగా పెరిగిద్ది. ఎందుకని అంటారు? ఈ ప్రకృతిలో మెదడు కణాలకు బాగా ఉపయోగపడే కణజాలం ఎక్కడుందంటే బెండకాయ తినమన్నారు కదండి, పచ్చి బెండకాయ తినకండి. పచ్చి బెండకాయ తినకూడదు. కొన్ని పదార్థాలు మనం పచ్చిగా తింటే అరిగించుకోలేము, వాటికి ఉడకబెట్టుకునే తినాలి. కాబట్టి 3 రోజులకు కానీ 4 రోజులకు కానీ లేదంటే 2 రోజు కానీ ఎవరైతే పిల్లలకి బెండకాయ కూర పెడతారో ఆ పిల్లలు కరెక్ట్గా 10 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి జ్ఞాపక శక్తి బాగా పెరిగింది. అలా ఎలా పెరగదండి జ్ఞాపక శక్తి, అసలు మంచి పవర్ఫుల్గా ఉంటుంది. ఇక వాళ్ళు చదువు కూడా మర్చిపోరు, ఏది కూడా. జ్ఞాపక శక్తి పెరగాలి, మెదడులో ఉన్న కణాలు ఎప్పుడు బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? బెండకాయని తరచుగా పిల్లలకి పెట్టాలి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీని అడుగుతారా? అడగండి. తర్వాత పాఠం. సోమవారం రోజున ఎక్కువగా హాస్పిటల్లో పేషెంట్లు జాయిన్ అవుతున్నారు. చిన్న సర్వే చేశానండి. సోమవారం రోజున పేషెంట్లు ఎక్కువ ఉంటారండి. ఏ హాస్పిటల్లో అడిగినా సోమవారం రోజు పేషెంట్లు ఎక్కువ ఉంటారంట. మంగళవారం కొద్ది తగ్గుతారంట, బుధవారం కొద్ది తగ్గుతారంట, అలా శనివారాన్ని కొంచెం తక్కువగా ఉంటారంట, ఆదివారం అసలు ఉంటారు. సోమవారం మాత్రం పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారంట. కారణం ఏంటంటే డాక్టర్ గారు ఫస్ట్ అక్కడికి వెళ్ళంగానే రాత్రి నువ్వేం తిన్నావు అని అడుగుతాడా, ఇంకా వేరే ఏమన్నా అడుగుతాడా? ఫస్ట్ ఏం అడుగుతాడండి? అంటే నువ్వు తినే ఆహారానికి నీ ఆరోగ్యానికి అనారోగ్యానికి దగ్గర సంబంధం ఉందని అర్థమైంది మనకి. అంటే తినే తిండిని బట్టే ఆరోగ్యం, తినే తిండిని బట్టే అనారోగ్యం. ఫలానా పదార్థం తింటే నాకు పడలేదు అని నీ బాడీ చెప్పిద్ది. చెప్పినప్పుడు ఆ పదార్థాన్ని మనం మానేసి ఏ పదార్థం అయితే మన బాడీకి పడుతుందో ఆ పదార్థమే తీసుకోవాలి. ఈరోజు మీకు 8:30కి ఎందుకు పెట్టాం క్లాసు? ఆల్రెడీ మీ స్కూల్లో 20 రోజులు ముందే పెట్టేశారు, అవునా? కరెక్ట్గా ఇలా నేనే షాక్ తిన్నాను. 8:30కి వచ్చేసారు పిల్లలందరూ. వచ్చే ఆదివారం నుంచి కూడా చక్కగా అలాగా వచ్చేసేయండి. టైం ఎంత అయింది ప్రసాద్? 9:36. ఓకే, ఇంకా ఒక 10 నిమిషాలు చెప్తాను. పిల్లలు తల్లిదండ్రులు అందరమేనండి. ఈ రోజు నుంచి వేసవికాలం మనకు 3 నెలలు ఉంటుంది. 3 నెలల్లో కూడా పిల్లలకి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ 2 గ్లాసుల బార్లీ వాటర్ ఇవ్వాలి. మీరు ఈ 15 రోజులు, నెల రోజులు, 3 నెలలు ఏ రోగం రాదండి పిల్లలకి. బాడీలో ఎంత వేడి బయట నుంచి వచ్చినా 1 గ్లాసు బార్లీ తాగంగానే బాడీ మొత్తం అవయవాలు మొత్తం క్లీన్ అయిపోయి అంత కూల్ అయిపోద్ది. అంతే, మొత్తం కూల్. ఏసీలో మన బాడీని ఏసీలో పెట్టినట్టు కాదు, మన బాడీలో ఉన్న అంతర అవయవాలన్నీ కూడా కూలింగ్లోకి వెళ్ళిపోతాయి. మధ్యాహ్నం తాగొచ్చు, సాయంకాలం తాగొచ్చు, ఇప్పుడేం తాగొచ్చు. వేసవకాలం సాయంకాలం తాగకూడదని ఏమీ లేదు. వర్షాకాలం
ఈరోజు సార్ దగ్గర తాగమన్నారని తెల్లారి ఫుల్ వర్షం పడిపోయింది. ఆ రోజు తాగకూడదు, గుర్తుంచుకోండి. వర్షం పడిన రోజు ఆపేసేయండి. ఉదయం లేవగానే టీ కాఫీలు బదులు చక్కగా వేడిగా ఒక పెద్ద గ్లాసులు తాగేసేయండి. ఆ కుతికిపోద్ది, ఆరోగ్యం కూడా వస్తుంది. సాయంకాలం సగ్గిబియ్యం మీరు ఏం తీసుకుని పెట్టద్దు. చిరుతిండిలో ఒకే ఒకటి చెప్తాను నేను. వేపిన శనగపప్పు కేజీ ఎంతో కాదండి, 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. అర కేజీ తీసుకోండి. ఒక పావు కేజీ ఎండు కొబ్బరి తీసుకోండి. ఒక పావు కేజీ బెల్లం తీసుకోండి. మొత్తం మిక్స్ చేసి సొండలు చుట్టేసుకోండి. ఈ రోజుల్లో పిల్లలు వాటర్ తక్కువగా తాగడం వల్ల ఏమైందంటే బాత్రూమ్కి వెళ్ళరు. చాలా సమస్యలు. ఫస్ట్ సమస్య ఏంటంటే వేసవికాలం వాటర్ తక్కువ తాగుతారు. బయట ఎండకు ఉన్న వాటర్ ఆవిరైపోద్ది, బాత్రూమ్కి వెళ్ళవు. వెళ్ళకపోతే పెద్ద పెద్ద అనర్థాలు వస్తాయి. వేపిన శనగపప్పుని మీరు రాత్రి 2 గంటలు పెట్టండి. పొద్దున్న వద్దంటే పరిగెడతారు పిల్లలు. దాంట్లో ఉండే పీచు ఉంటుంది చూసారా, మొత్తం అంతా పీల్ చేసుకుని ఇంత లావుగా ఉబ్బిపోయి చెడంతా పట్టేసుకుని బయటకు వచ్చారు. 2 గంటలు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది, వేపిన శనగపప్పులో పొడి ఉంటుంది, అంతా కంప్లీట్ పీచే. మరి బెల్లం ఎందుకు కలుపుతున్నాం అంటే టేస్ట్గా తినడానికి. అది ఎంతో పట్టదు బెల్లం. దీనికి నెయ్యి కూడా పని లేదు, నెయ్యి కూడా కొనుక్కోవక్కర్లేదు. మామూలుగా ఉండలు చుట్టేసుకుని పిల్లలకి పెట్టుకోవచ్చు. మీ అందరికి వచ్చే ఆదివారం నేను అయ్యే తీసుకొచ్చి పెడతాను, ఓకేనా? కాబట్టి ఒకటి తాగే ఆరోగ్య సూత్రం నేర్చుకున్నారు. రెండోది తినేది కూర. ఏ కూర? మీ పిల్లలందరూ చేయవలసిన పని ఏంటంటే వంకాయ కూర అసలు ముట్టుకోవద్దు. అసలు వంకాయ కూర మానేసేస్తే అస్సలు రోగాలే రావు మనకి. ఒక్కొక్క కూరగాయ గురించి నేను భవిష్యత్తులో కూడా చెప్పుకుంటూ వెళ్తాను. కూరగాయలు అన్నింటిలో మహారాజు అంటారు ఎవరిని? వంకాయ. నేనేమంటానంటే వరస్ట్ అని చెప్తాను మీకు. ఎందుకనేది ఇంకో రోజు చెప్పుకుంది. ఈరోజు బెండకాయ గురించి చెప్పుకున్నాం కదా. బెండకాయ కూర ఎందుకు తినాలి చెప్పండి? తెలివితేటలు చదువుకున్న టీచర్ గారు పాఠం చెప్పారు, నీకు గుర్తుంటుందా? ఒకడికేం గుర్తుండదు, ఇంకోటికేం గుర్తుండదు. నువ్వు ఎందుకు గుర్తుంటలేదంటే బ్రెయిన్లో ఉన్న కణాలు హెల్తీగా లేనప్పుడు ఏం చేయాలి? బెండకాయ కూర చెప్పాను కదా, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం తింటే నడుము నొప్పి వస్తుంది. రోజులో ఒకసారి, లేదంటే 2 రోజులకు ఒకసారి, లేదా 3 రోజులకు ఒకసారి. మానొద్దు. నేను చెప్పినట్టుగా పెట్టుకోండి, చక్కగా జ్ఞాపశక్తి ఉంటుంది, మంచిగా కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు ఏమి నేర్చుకున్నారు చెప్పండి? దేవుని గురించి నేర్చుకున్నారు. నేను సింపుల్గా రాసి మీకు వాట్సాప్లో పెడతాను, నేర్చుకుందరు. కానీ రెండోది స్నాక్ ఐటెం గురించి చెప్పాను. మూడోది కూరగాయ గురించి చెప్పాను. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. అలాగే సాయంకాలం అండి, ఎవరు కూడా మొన్న నేను 2 మెసేజ్లు చెప్పాను. ఆదికాండం నుంచి ప్రార్థన గ్రంథం వరకు మా పిల్ల అయితే చక్కగా నోట్స్ పెట్టేసుకుని పెద్ద మెటీరియల్ తయారు చేసింది. ఆయన ఏం గుర్తుకొచ్చాను 7-8 పేజీలు రాసేసింది. మీరు మొన్న అయితే ఎవరో కొంచెం కృష్ణాలు ఆవిడ రాలేదు. మీరు ఆ 2 పాఠాలు వినేస్తేనే సాయంకాలం చాలా ఈజీగా అర్థమైద్ది. వినకపోతే ఏం అర్థం కాదు. ఆది అంతముల పరిచయం. ఈరోజు సాయంకాలం కరెక్ట్గా 7ంటికి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యిద్ది, 8ంటికి 2వ క్లాస్ స్టార్ట్ అయ్యిద్ది. మొన్న చెప్పిన 2 పాఠాలకి మించి 200 రెట్లు బాగుంటాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఓకేనండి? ఇంత చక్కటి వివరణ మీకు ఎక్కడ కూడా దొరకదు. అందరూ వస్తారని ఆశిస్తున్నాను. నేను కొంచెం 10th క్లాస్ డ్యూటీ, పేపర్ల కరెక్షన్ డ్యూటీ పడింది, వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని వచ్చేస్తాను, ఓకేనా? అదే రిలీవింగ్ సర్టిఫికేట్ నేను ఇవ్వలేదు. ఫస్ట్ సర్వీస్ ఫస్ట్ ప్రసాద్ చెప్తాడు, తర్వాత కృష్ణ చెప్తా, ఫస్ట్ కృష్ణ చెప్తాడు, తర్వాత ప్రసాద్ చెప్తాడు, తర్వాత కృష్ణ చెప్తాడు, తర్వాత సర్వేశ్వరరావు గారు 1 పావు సేపు చెప్తారు. ముగించేసుకుని వచ్చేసేయండి. ట్యాబ్లు మన ప్రసాద్ ఆపరేట్ చేస్తాడు. అది అయిపోయిన తర్వాత ఆ ట్యాబ్, బీరోలో 1 ట్యాబ్ ఉంది, మొత్తం 3 ట్యాబ్లు ఉన్నాయి, ఓకేనా? ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. మరి వచ్చే ఆదివారం మీ అందరూ అసలు ఈరోజు చాలా బాగుంది పిల్లల క్లాసు. నేనే డౌన్ అయ్యాను, తినడానికి తక్కువే తీసుకొచ్చాను, సారీ పిల్లలు. ఈ తగ్గింది మీకు సాయంకాలం కవర్ చేసేస్తాను, ఓకేనా? సాయంకాలం అందరూ వచ్చి ఎక్కువ తీసుకొస్తాను, ఓకేనా? ప్రవీణ్కి అసలు ఏమీ లేదు, సారీ ప్రవీణ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లలు నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని ఇక్కడికి వచ్చారు అంటే వెనక తల్లిదండ్రులు ఎంతో కృషి ఉంది తండ్రి. తల్లిదండ్రుల యొక్క అవసరాలు ఏమైనా ఉంటే తీర్చండి తండ్రి. వాళ్ళ పిల్లల్ని నీ యొక్క జ్ఞానంలో పెంచి అందరం కూడా పరలోక రాజ్యం చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.